హాయ్ ఫ్రెండ్స్. ఇక మనోజ్‌నైతే రోహిణి తిడుతూ ఉంటుంది. అత్తయ్య నన్ను ఎన్నిసార్లు ఎన్ని మాటలని నన్ను కొడుతున్నా సరే, భర్తగా నువ్వు కనీసం ఒక్కసారి కూడా వచ్చి నన్ను కాపాడలేదు. అది నీ లెవెల్. నువ్వు అసలు నా భర్తవేనా? నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? అని చెప్పేసి రోహిణి అంటుంటే, ఇదిగో ఈ మాటలకే నాకు కోపం వచ్చేది రోహిణి. అమ్మ ముందు నన్ను అలా తక్కువ చేసి మాట్లాడొచ్చా? మా అమ్మ ఎంత ఫీల్ అవుతుంది? ఎంత నీ పేరు నేను చెప్పేస్తే మాత్రం నన్ను నువ్వు అలా తక్కువ చేసి మాట్లాడాలా? అని చెప్పేసి ఇక మనోజ్ అంటూ ఉంటాడు. అదే మనోజ్, నీకు నాకు ఉన్న తేడా, మనిద్దరం ఒకటే. ఎవరి మీదన్నా తప్పు పడితే పక్కన వాళ్ళ మీదకి నెట్టేయడమే మనకి తెలిసింది. చూడు, అత్తయ్య నువ్వే దొంగతనం చేశావని, డబ్బులు తీసుకొని షోరూమ్ పెట్టేసుకున్నావని అత్తయ్యకి తెలిసిపోయిన వెంటనే నువ్వు ఒక నిమిషం కూడా ఆలోచించకుండా నా మీద గెంటేశావు. నేను కూడా అలాగే నా మీద గెంటేశావన్న కోపంతో నీ మీద ప్రతీకారం తీర్చుకుందామని అలాంటి మాటలు మాట్లాడాను. కానీ ఆఖరికి ఏమైంది? అత్తయ్య నిన్నేమైనా అన్నారా? ఏమీ అనలేదు కదా. నన్నే కదా కొట్టారు, నన్నే కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అని చెప్పేసి ఇక రోహిణి అయితే అంటూ ఉంటుంది. ఇక మీనానే బాగా చూసుకుంటుందేమో మీ అమ్మ. ఇవాళ నా మీద చెయ్యి కూడా చేసుకున్నారు. నన్ను ఎలా కొట్టారో నువ్వు చూసావు కదా. ఒక్కసారి కూడా నన్ను ఆపడానికి కూడా నువ్వు ప్రయత్నించలేదు అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది. ఏంటి, ఏం చేస్తావు రోహిణి? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఎందుకు నీ మాటల్లో నాకు ఏదో తేడాగా కనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు తెలివి తక్కువడని అందరూ అనుకుంటున్నారు మనోజ్, కానీ నువ్వు బాగా తెలివైన వాడివే. చూడు, నా మాటల్లోనే నేను ఏం చేస్తాను అని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావు అని చెప్పి రోహిణి అంటుంది. ఒకసారి కూడా నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు. నీ మనసు కనిపించలేదు కదా మనోచ్చి. అసలు నువ్వు ఏం మొగుడివి నువ్వు? అసలు నా మీద ప్రేమ కూడా లేనట్టుంది నీకు. అదే బాలు చూడు, మీనాని ఏమన్నా అంటే ఊరికే ముందుకు వచ్చి బాలు వాళ్ళ అమ్మని ఎదిరించి మరీ మాట్లాడతాడు. నువ్వు మాత్రం రివర్స్లో నా మీద మొత్తం కూడా వేసేసి నన్ను ఇలా ఇరికించేశావు అని చెప్పేసి రోహిణి అనేసరికి, వద్దు రోహిణి, వెళ్ళకు అని మనోజ్ అంటూ ఉంటాడు. లేదు మనోజ్ అని చెప్పేసి ఇక రోహిణి అయితే బయటికి బయలుదేరుతుంది. ఏం చేయాలనుకుంటున్నావు రోహిణి? ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు అని చెప్పి అంటూ ఉంటే, మీరందరూ నన్ను టార్చర్ చేయాలని చూస్తున్నారా? మీ అందరి మీద ఇప్పుడే నేను కేసు పెడతాను, మా అత్తయ్య గారి మీద. అప్పుడు తీసుకువెళ్ళిపోయి జైల్లో వేస్తారు మీ అందరినీ కూడా. అప్పుడు తెలుస్తుంది మీనాకి ఎంత టార్చర్ పెట్టింది అని చెప్పేసి. ఇలా పోలీసులు ఇంటికి వస్తే ఆవిడిని అరెస్ట్ చేస్తే మీనా కూడా నాకు సపోర్ట్ చేసి మాట్లాడుతుంది. అప్పుడు తెలుస్తుంది మీ అమ్మకి అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది మనోజ్తో రోహిణి. ఇక అలా చెప్పేసి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తుంది. ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏవండి అని చెప్పేసి ఇక ఏడుపు స్టార్ట్ చేస్తుంది రోహిణి. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ దెబ్బలేంటి ముఖం మీద అని చెప్పి ఇక వాళ్ళు అడుగుతూ ఉంటే, అత్తయ్య గారు కొట్టారండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఎందుకు కొట్టారు అని చెప్పి పోలీసులు అడుగుతుంటే, కట్నం అవి తేయలేదని, డబ్బులు మా నాన్నగారు పంపించలేదని నన్ను ఇలా కొట్టారండి. ప్రతిరోజు కూడా మీ నాన్నని అడిగి డబ్బులు తీసుకోరా అని చెప్పేసి ఇలా ప్రతిరోజు కూడా నన్ను టార్చర్ పెట్టేవాళ్ళు అని చెప్పడంతో, అవునా, మీ అడ్రస్ చెప్పమ్మా, మీ అత్తయ్య గారి పేరేంటి, అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పు, ఇప్పుడే ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేపిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటారు పోలీసులు. ఇదిగోండి, ఇవే అన్ని డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను, ఇవే మా అత్త డీటెయిల్స్ అని చెప్పి రోహిణి ఇస్తుంది. ఇక అవన్నీ తీసుకొని సరే పద అని చెప్పేసి ఇక రోహిణితో పాటు వాళ్ళంతా కూడా ప్రభాతి వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతారు. ఇక అప్పుడే మనోజ్ అయితే రూమ్లో నుంచి బయటికి వస్తూ ఉంటాడు. ఏదో రోహిణి అని చెప్పేసి ఇక సత్యం అడిగేసరికి, లేదు నాన్న, ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పి మనోజ్ అంటూ ఉంటే, ఎలా వదిలేసావురా? తను ఇప్పుడు బయటికి వెళ్ళి ఏమైనా అఘాయిత్యం చేసుకుంటే అంత పాపం మనకి తగలకుండా ఉండాలి కదా. ఎందుకు అలా పాపం చేసావు? పాపం మీ అమ్మ కొట్టిన దెబ్బలకి తను చాలా బాధపడుతుంది. ఎందుకు రా అలా వదిలేసావు? ఒక్కదానివే ఎందుకు పంపించావు నువ్వు అని చెప్పేసి ఇక్కడ సత్యం తిడుతూ ఉంటే, వెళ్ళనివ్వండి, ఎక్కడికి పోతుందో పోనివ్వండి. అయినా తనకి తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు కదా. విద్య తప్ప వెళ్తే అక్కడికే వెళ్తుంది, ఇంకెక్కడికి వెళ్ళగలదు. పోనివ్వండి, పీడ వదిలిపోతుంది అని చెప్పేసి ఇక ప్రభావతి అంటూ ఉంటుంది. అప్పుడే రోహిణి అయితే పోలీసులతో వస్తుంది. విన్నారు కదా సార్ ఎలా మాట్లాడుతుందో నా గురించి అని ఇక రోహిణి అంటుంటే, అంతా విన్నాము. ఏంటి, నీ కోడల్ని హింసిస్తున్నావంట అని చెప్పేసి ఇక వాళ్ళు అడగడంతో, కరెక్ట్ టైంకే మేము వచ్చాను అని చెప్పి అంటూ ఉంటారు. ఇదేంటి, నా మీద పోలీస్ కంప్లైంట్ పెట్టిందా ఏంటిది అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. అవును, నేను పోలీస్ కంప్లైంట్ పెట్టాను అత్తయ్య మీ మీద. నన్ను ఎప్పుడు కూడా మీరు హింసిస్తున్నారు కదా, డబ్బులు తీసుకోమరమ్మని టార్చర్ పెడుతున్నారు కదా, నా ముఖం మొత్తం చితక్ కొడతారా? చూడండి, ఇప్పుడు మీకు ఏం చేయాలో అది చేస్తాను.
ఆఫీసర్స్ ప్లీజ్ నన్ను కాపాడండి, మా అత్తని అరెస్ట్ చేయండి అని చెప్పి రోహిణి చెప్పేసరికి, ఏంటి రోహిణి ఇంత పని చేస్తావా, అసలు నువ్వు ఇలా చేస్తావని కలలో కూడా ఊహించలేదు తెలుసా అని ప్రభావతి అంటుంటే, మరి మీరు నన్ను కొడతారని నేను కూడా కళ్ళలో ఊహించలేదు అత్తయ్య, డబ్బులు తేలేదని, డబ్బులు నేను ఇవ్వలేదన్నానని ఇంతలా కొడతారా, అందుకనే బదులుకి బదులు రివెంజ్ తీర్చుకుంటున్నాను, నన్నే కొడతారా అని చెప్పి రోహిణి అయితే అంటూ ఉంటుంది. ఇక రోహిణి చేసిన చేష్టలు చూసి ప్రభావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నిన్ను నమ్మి నెత్తిన పెట్టుకొని చాలా పెద్ద తప్పు చేశాను, ఇప్పుడు నీ నిజస్వరూపం తెలిసింది అని ప్రభావతి అంటూ ఉంటుంది.